అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రస్తుతం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కూలిపోతా ఉన్నాయి. మళ్ళీ మీరు కూలిపోయిన తర్వాత జరిగిన తప్పుని సరిదిద్దామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం డ్యామ్ సేఫ్టీ అథారిటీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్లో ఉండేటువంటి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం పూర్తి చేసి కంప్లీట్ చేసి నీళ్ళు ఇద్దామనంటే ప్రజల్ని తప్పుగా పట్టించి బ్యారేజ్ లేకపోయినా నీళ్ళు నింపుకోవచ్చు అని ఒక తప్పుడు ప్రచారం, ఒక గోబెల్స్ ప్రచారం చేసి మీరు ఒక తప్పుడు ప్రచారం రాష్ట్ర ప్రజల మీద వదిలేరు. ఇది కామన్ మ్యాన్గా నేను స్ట్రైట్ అడిగినటువంటి క్వశ్చన్. దయచేసి ఇప్పటికే చాలా పాపం చేశారు మీరు రాష్ట్రానికి. రాష్ట్ర ప్రజల సొమ్ముని లూటీ చేసి, దోపిడీ చేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఖతం చేశారు. ఇలా చేయబాకండి, ఇంకా తప్పుడు ప్రచారం చేయకండి. వాస్తవాలు ఇవి. మేము 100% టెక్నికల్ పీపుల్ గైడెన్స్ ప్రకారం అయిపోతాం తప్ప మా సొంత నిర్ణయాలు కానీ లేకపోతే నీలా గాలి మాటలు చెప్పేవాళ్ళ నిర్ణయాలు మాత్రం చేయం. ఇంజనీర్లు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు చెప్పినటువంటి సలహాలు, వాళ్ళ సూచనలు, వాళ్ళ అడ్వైజు, వాళ్ళ రికమెండేషన్స్ ప్రకారమే కడితేనే ఈ ఆనాడు 60 దశకంలో కట్టిన ప్రాజెక్టులు అన్నీ ఎంత సేఫ్గా ఉన్నాయో మళ్ళీ ఇవి కూడా అంత సేఫ్గా ఉండాలంటే వాళ్ళు చెప్పినట్టు చేస్తేనే ఉంటాయి. కాబట్టి ఆ రకంగానే చేస్తాం. ఇకపోతే ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం చేసుకోవాల్సినటువంటి 22 రిజర్వాయర్లు నింపుకోవటం, టోటల్ 22 రిజర్వాయర్లు నింపుకోవటం, ఉన్న 10 పంపుల్ని సాధ్యమైనంత మేరకు కంటిన్యూస్గా నడుపుకుంటూ ఈ దేవాదుల కింద ఉన్నటువంటి దాదాపు 12 జిల్లాలు, 16-17 శాసనసభ నియోజకవర్గాలు, గోదావరి పరివాహ ప్రాంతంలో ఉన్న ఈ జిల్లాలన్నిటికీ కూడా దేవాదుల నీళ్లతో మనం సాగునీరు, తాగునీరు అందించడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి మీద సీరియస్గా దృష్టి పెట్టి ఎంత ఖర్చు అయినా పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఎడుకొచ్చాం. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో వీటన్నిటిని కంప్లీట్ చేస్తాం. అట్లాగే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని గతంలో ఇక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఇక్కడే రివ్యూ చేసి మేము త్వరితగతిన ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంత ప్రజల కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ దేవాదుల ప్రాజెక్ట్ని తొందరగా పూర్తి చేసి నీళ్లు అందించేటువంటి కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఎంత ఖర్చు అయినా కూడా చేస్తామని చెప్పారు. దానికి సంబంధించి ఇప్పటికే ఈ పెండింగ్ ఆన్గోయింగ్ వర్క్స్ సంబంధించి మనకి ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి 58 కోట్ల రూపాయలు క్లియర్ చేస్తే తొందరగా పనులు పూర్తి చేసుకోవచ్చు అని చెప్పారు. అట్లాగే